3000 Years of Longing. Hi friends, welcome to our channel PJ Talks Review and 3000 Years of Longing. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ధ్యానంలో పెట్టుకుని మేము ఫర్దర్ గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయడం రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే 3000 సంవత్సరాల నుంచి ఒక మ్యాజిక్ పాట్ లో ఒక జిన్ బంధించబడి ఉంటుంది. 3000 సంవత్సరాల నుంచి అది బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ జిన్ మ్యాజిక్ ల్యాంప్ నుంచి బయటకు వచ్చాక 3 కోరికలు అడిగినట్లయితే ఆ 3 కోరికలను ఆ జిన్ నెరవేరుస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే 3 కోరికలు అడగకుండానే చనిపోతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే హీరోయిన్ ఒక రైటర్, తను కథలు రాస్తూ ఉంటుంది. తన లైఫ్ అంబిషన్ ఏంటంటే ఎన్నో కథలు చదివి ఒక కొత్త కథను రాయాలనుకుంటుంది. ఆ ప్రాసెస్ లో ఈ జిన్ బంధించబడి ఉన్న మ్యాజిక్ ల్యాంప్ తనకు దొరుకుతుంది. ఎండ్ ఆఫ్ ది మూవీలో ఆ మ్యాజిక్ ల్యాంప్ నుంచి జిన్ బయటకు వచ్చాక హీరోయిన్ ఎలాంటి విషయాలు తెలుసుకుంటుంది, ఆ జిన్ ఆ మ్యాజిక్ ల్యాంప్ లోకి ఎలా వచ్చాడు, కనీసం హీరోయిన్ అయినా సరే ఆ జిన్ని 3 కోరికలు అడుగుతుందా లేదా, ఆ జిన్ ఆ కోరికలను నెరవేరుస్తాడా లేదా, అండ్ లాస్ట్ కి తన లైఫ్ అంబిషన్ అయినా ఒక కొత్త కథ రాయాలనుకున్న తన కళ నెరవేరుతుందా లేదా అని ఒక బేసిక్ ప్లాట్ మీద బేసి ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడినట్లయితే మూవీ అయితే యావరేజ్ మూవీ అని చెప్తాను నేనైతే. మూవీ అయితే చాలా బాగుంటుంది. ముందే చెప్తున్నా, మూవీలో అడల్ట్ కంటెంట్ మాత్రం చాలా ఉంటుంది. సో ఫ్యామిలీస్ చూడాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడండి. మీరు ఒకవేళ ఫ్యామిలీస్ చూడాలనుకుంటే మూవీని అవాయిడ్ చేయండి. బేసిక్ గా మూవీ అల్లావుద్దీన్ అద్భుత దీపం ఆ బ్యాక్ డ్రాప్ లో ఉన్నప్పటికీ అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఉన్న ప్లాట్ ఈ ప్లాట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 2 hours రన్ టైమ్ తో మూవీ ఉంటుంది అనమాట. 2 hours రన్ టైమ్ లో ఎక్కడ కూడా స్లోగా వెళ్తుంది, లాగ్ అవుతుందని ఫీలింగ్ అయితే రాలేదు. బేసిక్ గా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మూవీ అంతా అయిపోయాక ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామన్న ఫీలింగ్ వస్తుంది. మూవీలో ఉన్న అడల్ట్ కంటెంట్ మాత్రం మినహాయించి మిగతా మూవీ మాత్రం చాలా బాగుంటుంది. మూవీ స్టార్టింగ్ లో హర్రర్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది, కానీ బేసిక్ గా మూవీలో హర్రర్ సీన్స్ అయితే ఏముండవు అనమాట. అండ్ ఓవరాల్ ఒక మాటలు ఈ మూవీ గురించి చెప్పాలంటే యావరేజ్ మూవీ, డెఫినెట్లీ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను నేనైతే. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ మూవీ మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. మీరు ఇంతకు ముందే మూవీ చూసింటే మూవీ ఎలా కామెంట్ చేయండి. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.